అరటి తోటలు కోస్తా జిల్లాలో వింటాం, కానీ కడప అంటే బయట ఏం చెప్తారంటే తొండ గుడ్లు పెట్టడం, డబ్బులు ఉండవు అక్కడ. ఇక్కడ డబ్బంతా తరతరాలుగా ఏర్పడిపోయిన కుటుంబాల దగ్గర ఉండిపోయింది, వేల కోట్లు. ఎవరన్నా సరే పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఎందుకు రాలేకపోతున్నారు? ఒక్కళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? నేను ఎందుకంటే ప్రతి కుటుంబం చేతిలో, కొన్ని కుటుంబాల చేతిలో రాయలసీమ ఇరుక్కుపోయింది. మీ ఒక్కరి సమస్య కాదు, మేము మాట్లాడతాను, మీరు అరిస్తే కుదరదు. వినండి, నాకు తెలీదా? మీ ఆవేదన కోసం వచ్చాం, మీ కష్టాల కోసం వచ్చాం, మీ సమస్యల కోసం వచ్చాను. కడుపు మండి వచ్చాను, మీ ఉద్యాన విద్యార్థుల భవిష్యత్తును మాట్లాడడానికి వచ్చాను. వినండి నా మాట. మాట్లాడతాను, నమ్మండి. అరే 200 ఉద్యోగాలు ఉన్న అవసరాలను కూడా నేను మాట్లాడుతున్నాను, నమ్మండి నన్ను. నేను మీకు అండగా నిలబడతాను, ఉద్యాన విద్యార్థుల భవిష్యత్తును కాపాడుతాను, నమ్మండి. ఎర్రచందనం గురించి మాట్లాడతాం, ఎర్రచందనం దొంగల గురించి మాట్లాడతాం. శేషాచలం అడవుల్ని ఎర్రచందనం అడవుల్ని దోపిడీ చేస్తున్న దొంగల్ని ఒళ్ళు తెగే వరకు కొడతాం. అరే వెంకటేశ్వర స్వామి ఆస్తి, 7 కొండల వాడి ఆస్తి, అది ఎర్రచందనం. 7 కొండల వాడి ఆస్తిని దోచిన వాడు ఎవడు? రాయలసీమని దోచిన వాడు ఎవడు? 7 కొండల వాడిని దోచిన వాడెవడు? బాగుపడ్డ దాఖలాలు లేవు. అలాగే ఆడపడుచులకి